ఏసీబీ కార్యాలయ సమీపంలో 12 అడుగుల కొండ చిలువ పట్టుకున్న అడవిలో వదిలేసిన స్నేక్ కిరణ్. విశాఖలోని ఏసీబీ కార్యాలయ సమీపంలో కొండ చిలువ కలకలం సృష్టించింది. జీవీఎంసీ జోన్ 2 9వ వార్డు ఎండాడ ఆదర్శ నగర్ ప్రాంతంలో పంప్ హౌస్ ఉంది. శనివారం మధ్యాహ్నం పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడ ఇన్స్పెక్టర్ నరేష్ కిందకి దిగాడు. 12 అడుగుల కొండ చిలువ అక్కడ కనిపించడంతో బింబెలెత్తిపోయాడు. తేరుకునే లోపే కింద పడిపోయాడు. సిబ్బంది అప్రమత్తమైన నరేష్ ను పైకి లేపి అనంతరం కొండ చిలువ సమాచారాన్ని పాములు పట్టి స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం ఇచ్చారు. కిరణ్ అక్కడ చేరుకొని పామును పట్టుకున్న అనంతరం అడవిలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరం నడిబొడ్డున అంత పెద్ద పాము కనిపించడంతో సిబ్బంది గుడ్డెలో రైలు పరిగెత్తాయి. పామును పట్టుకున్న కిరణ్ ను అక్కడ వారంతా అభినందించారు. భయం సార్, అందరికి భయం. పనికొస్తాయి. గుడ్ మార్నింగ్ అండి. స్నేక్ సేల్ సొసైటీ కిరణ్ కుమార్ రత్నం. ఇక్కడ ఆదర్శ నగర్ దగ్గర ఆదర్శ నగర్ ఏసీబీ ఆఫీస్ ముందున ఇక్కడ వాటర్ పిట్లోని పైతాన్ పడిపోయిందని మనకి ఫోన్ చేశారు. ఇక్కడ జీవీఎంసీ స్టాఫ్ ఆ లోపల దిగి భయపడి అంటే పైకి వచ్చి మనకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా 10 నిమిషాలు వచ్చి ఈ పైతాన్ రెస్క్యూ చేశాను. దయచేసి ఎవరికి పైతాన్ కనిపిస్తే చంపే ప్రయత్నం చేయదు. షెడ్యూల్ 1 కేటగిరీకి సంబంధించింది. స్నేక్ సేల్ సొసైటీకి ఇన్ఫార్మ్ చేయండి. వీరు కమెంట్ తీసుకునే స్నేక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. జల్దీ అందులో వెళ్ళిపో. పెద్ద కనబడి తీసేయాలా? ఎలా ఉంది? తీసండి, ఓపెన్ చేయండి. అలా పట్టుకోండి సార్. మీరు అందరూ వచ్చి పట్టుకోండి. ఇక్కడ స్టాఫ్ అందరినీ వచ్చాయి. మీరు వచ్చండి. పర్లేదా? పసుకెళ్ళిపోండి. వాళ్ళే పట్టుకోండి. సేమ్ వాళ్ళే పట్టుకోండి. తోక పట్టుకోండి. లేపండి. అయితే మా జీవితం లేపండి అన్న. ఫోటో అయిపోతున్నాయి. పట్టుకోవచ్చు పాటుగా అవుతూ పడుతుంది. ఇలాగ పట్టుకోండి అన్న. ఇలాగా పట్టుకోండి. అదే ఏ అవదు. పట్టుకోండి. కడుగు